సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు హస్తం లీడర్లు. ఫ్రస్ట్రేషన్ తోనే నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదన్నారు. కేసీఆర్ బానిసలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రేపు గాంధీభవన్లో పీఈసీ మీటింగ్ జరగనుంది. ఎంపీ అభ్యర్థుల వడపోతపై సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ లో భారీ పోటీ ఉంది. 17 నియోజకవర్గాలకు 309 మంది దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ నాయకులతో పాటు కొందరు ప్రస్తుత రిటైర్డ్ అధికారులు అప్లై చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్ కు 47 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల ఎంపిక కోసం రేపు సాయంత్రం గాంధీ భవన్ లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమవుతోంది. సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అధ్యక్షతన జరిగే మీటింగ్ లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కథం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొంటారు. అభ్యర్థుల వడపోతపై రేపటి సమావేశంలో చర్చించనున్నారు. మాజీ పీసీసీ చీఫ్ నర్సారెడ్డి నిత్యం ప్రజల కోసం ఆలోచించేవారని గుర్తు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. గాంధీ భవన్ లో నర్సారెడ్డి సంతాప సభకు జానారెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఉత్సాహంగా నర్సారెడ్డి పాల్గొనేవారని చెప్పారు. నర్సారెడ్డి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ రోజుల్లో నర్సారెడ్డి గారి అసంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి నాయకుడు, ఒక ప్రిన్సిపల్ పర్సన్ ప్రస్తుత రాజకీయాల్లో చాలా అరుదు. వారు చేయని పదవి లేదు. జనానికి ఆయన కలిగించినటువంటి స్ఫూర్తికి చిన్నంగా ఆ జిల్లాని ఏర్పాటు చేయడానికి కృషి చేయండి. అందుకు మా అందరి తోడ్పాటు ఉంటుందని చెప్పి నేను కుటుంబ సభ్యులకు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఫ్రస్ట్రేషన్ తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు అహంకారంతో రెచ్చిపోయారన్నారు. ఓవర్ యాక్షన్ మాటలతోనే బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టారన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాల్క సుమన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు రెచ్చిపోతున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓట్లతో బొందబెట్టినా ఇంకా ఆ కుక్కలకు బుద్ధి రాలేదని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ లీడర్లను తెలంగాణ ప్రజలు తన్ని తరిమేస్తారన్నారు. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అర్థమవుతుంది. రాబోయ్ దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని మరోసారి జార్ఖండ్ లో ప్రూవ్ అయిందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. బీహార్ లోనే ప్రజాస్వామ్యం గెలవబోతోందని చెప్పారు. బీహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో రక్షణ కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ లీడర్లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగడం, అనేక ప్రయత్నాలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అమిత్ షా, నరేంద్ర మోడీల ద్వయం చేసినటువంటి ప్రయత్నాన్ని కాదని ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం జరిగింది జార్ఖండ్ శాసనసభ బల నిరూపణలో. అటువంటి కుటిల నీతిని ఎదిరించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించబడుతుంది ఇక్కడ అనేటువంటి. సీఎం రేవంత్ ను విమర్శిస్తే బాల్క సుమన్ కు చెప్పు దెబ్బలు తప్పవన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శులు చారకొండ వెంకటేష్, కైలాష్ నేత. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి చావుకు బాల్క సుమనే కారణమని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. అంతకుముందు బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ పవర్ సర్కార్ నిర్ణయంపై గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.